స్వాగతం సుస్వాగతం. నిన్న ఎవరో మా చుట్టాల్లో అరుణాచలం వెళ్తున్నాము అని చెప్పారండి. ఎంతో సంతోషం వేసింది. ఆ పరమశివుడిది, రమణ మహర్షి గారి ఆశీర్వాదం లేకపోతే అక్కడ మనం అడుగు పెట్టలేం. అది మనందరికీ తెలుసు. రమణ మహర్షి ఆశ్రమంలో ఉన్న ఆనందం, అలాగే పరమశివుణ్ణి చూసిన సంతోషం అక్కడికి వెళ్ళిన వాళ్ళకి, గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కదా. మనం ఇప్పుడు ఆశ్రమం చుట్టూ అలాగే పరిక్రమ చేస్తున్నప్పుడు ఆనందాన్ని పొందుతున్నాం. కానీ చాలామంది పూర్వీకులు, మన ముందు తరం వాళ్ళు రమణ మహర్షి గారిని కలవడం, వారితో ఉండడం, వారి అనుభూతులు పంచుకోవడం కూడా జరిగింది. ఆయన మహర్షి గారు ఎప్పటికెప్పుడు ఎవరు వచ్చినా ప్రదక్షిణ చెయ్యండి, ప్రదక్షిణ చెయ్యండి, ప్రదక్షిణ చెయ్యండి అని చెప్పేవారట. దానికి ఎవరికి అర్థం కాకపోయినా ప్రదక్షిణ యొక్క లక్ష్యం ఏమిటో కూడా ఆయన తన పలుకుల్లోనే చెప్పారట. ప్రదక్షిణ ఎందుకు చెయ్యాలి అంటే పాపాలు పోగొడుతుంది. మనకి ఏది కావాలో అది మాత్రమే ఇచ్చేవాడు ఆ శంభుడు, పరమశివుడు. అంటే నీకెంత కావాలి, ఎప్పుడు కావాలి, ఎలా కావాలి అని ఆలోచించి నీకు సరి అయినదే ఇచ్చేవాడే ఆ పరమశివుడు, అమ్మవారు. అందుకే అక్కడ ప్రదక్షిణలో అంటే ఒక ప్రదక్షిణ చేసినా కావలసింది లభిస్తుంది. క్షి అంటే జ్ఞానం లభిస్తుంది. నీకు ఆ నడకలో ఉన్న శివలింగాలన్నింటినీ చూసిన తర్వాత ఒక ఆధ్యాత్మిక భావనతో ఏది వదిలివేయాలి, ఏది పట్టుకు కూర్చోవాలి అన్న జ్ఞానం మనకి లభిస్తుంది. అలాగే నా ప్రదక్షిణం తర్వాత 0 కూడా ఉంది. అంటే శూన్యం. ఇవన్నీ అయిన తర్వాత కావలసినది ఒక్కటే ఈ జీవితానికి. అది పరమాత్మలో ఐక్యం చెందడం, మనం మన జీవితాన్ని ధర్మబద్ధంగా పూర్తి చేశామా లేదా అని వెనక్కి తిరిగి చూసుకోవడం, అలాగే మోక్ష మార్గంలో నడవడం. అందుకే వారు, రమణ మహర్షి గారు, ప్రతి వారికి ప్రదక్షిణ చేయండి అని చెప్పడం జరిగింది. ఇందులో ఇంత వైశిష్ట్యం ఉంది అని ఎంతమందికి తెలుసు? మరి ఇలాంటివి మీకు తెలిస్తే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. వసుంధరారామమ్స్ వరల్డ్ ఆధ్యాత్మికం నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।